హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ అండి. నేను డ్యూటీ నుంచి రాగానే కాకరకాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఒకసారి అయితే ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక హార్వెస్టింగ్ అయిపోయింది. ఇది సెకండ్ హార్వెస్టింగ్ అండి. నా గొంతు అయితే రాసిపోయిందనమాట. ఇంకా స్కూల్లో పిల్లల్ని అరిచి నా గొంతు బాగా పోయిందనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో, కొంచెం ర్యాపిడ్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నలుగురు పిల్లలతో డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంటి పని చేసుకొని, మా అయ్యగారిని చూసుకొని, మా ఆయన్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇంటి పని అంతా చేసుకొని పడుకునేసరికి 12:30 అవుతుందనమాట. మళ్ళీ మార్నింగ్ లేస్తలకి 5-5:30 అవుతుంది. రెస్ట్లెస్ లైఫ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అయితే నేను కోసేసానండి. కాకరకాయలన్నీ చాలా బాగున్నాయి అనమాట. చిట్టి కాకరకాయలు అంటే ఇప్పుడు నేను ఫ్రై చేసినప్పుడు కాకరకాయ ఫ్రై అవి కట్ చేసినప్పుడు ఆ గింజలు తీసి పడేసాను. దాని లేసిందనమాట. చాలా బాగుంది. చూసారు కదండి, చిట్టి చిట్టి కాకరకాయలు. 1/2 కేజీ పైనే వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కొయ్యాలి. కానీ నిజంగా ఫ్రై చేశానండి వీటితో. చాలా బాగుందన్నమాట ఫ్రై. చిన్న చిన్న చక్రాల కింద కోసేసి అయితే చేశాను. అది మా మామయ్య గారికి చేశానులేండి. తను కిడ్నీ పేషెంట్ కదా. పైగా ఇంకా షుగర్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఇవి పెడితే చాలా మంచిది కదా. ఫ్రెండ్స్, ఎవరైనా సరే షుగర్ పేషెంట్ అలాగే కిడ్నీ పేషెంట్ ఎవరైనా ఉంటే కాకరకాయ మీరు ప్రతిరోజు పెట్టినా పర్వాలేదన్నమాట. వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఓకే, ఇంకా ఉన్నాయండి, నేను కోస్తూ ఉన్నాను. ఈ పాదు మనకి యాపిల్ చెట్టు ఉంటుంది కదండి. యాపిల్ ట్రీకి అయితే పైన అల్లుకుపోయిందనమాట. ఇంకా పర్వాలేదు కదా అని చెప్పి నేనే ఉంచేసాను. అది పెద్దగా అయితే ఏం పాకలేదు, చిన్న చెట్టు అనమాట, చిన్న కొమ్మే. చాలా బాగా అయితే కాసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఊర్లో అయితే సంటిబిడ్డను తీసుకొచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఎవరైతే ఫస్ట్ సారి బాబుని కానీ పాపని కానీ అత్తగారింటికి తీసుకొస్తారో ఇలా సార్లు పెడతారనమాట. అంటే వాళ్ళకి కొన్ని స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా పసుపు, సున్నిపిండి, సలివిడి ఇలా పెడతారనమాట. మీ పక్కన ఎలా పెడతారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మా అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ బేబీని డెలివరీ అయి తీసుకొచ్చేటప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళు నెల్లూరు నుంచి అయితే నాకు చాలా కావిళ్ళు అయితే తీసుకొచ్చారు. అంటే 3 రకాల పళ్ళు, 3 రకాల స్వీట్స్, 3 రకాలు, ఇంకా ఆకు, ఒక్క, పసుపు, పువ్వు మొత్తం అయితే ప్లేట్ నిండిపోయిందనమాట. అప్పుడు మా వాళ్ళు అనుకునేవారు, ఇలా పెట్టడం ఇదే ఫస్ట్ టైము, ప్లేట్ నిండిపోయింది అని చాలామంది చెప్పుకున్నారనమాట. మా నెల్లూరు వైపు అయితే అలాగే పెడతారండి, ప్రతిదీ పెడతారనమాట నెల్లూరు వైపు. బట్ ఇక్కడైతే ఒక పండు, జస్ట్ ఒక స్వీట్ అలా పెడతారనమాట. ఒక చలివిడి పెడతారు. బట్ నెల్లూరు వైపు చాలా పెడతారండి. బట్ ఏ వైపున ఉండే ఆనవాయితీ ఆ వైపు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దేన్ని మనం తీయకూడదన్నమాట, ఎవరికి తగ్గ ఆనవాయితీ వాళ్ళది. ఓకే, చూస్తున్నారు కదండి. ఇంకా పిల్లలు అయితే పెట్టేసి వెళ్ళారనమాట. ఇవి నాకు వాళ్ళు పెట్టింది అయితే. చూసారా, మా మామయ్య గారు ఒక కుటుంబం, మాది ఒక కుటుంబం కాబట్టి మాకైతే 2 పెట్టారనమాట. 2 బనానాలు, అలాగే బొమ్మలు ఇచ్చారు కదా, చిన్న చిన్న బొమ్మలు. పాప అన్నమాట పుట్టింది. పాపకైతే పెట్టారనమాట అది. బాబు పుడితే బంత్ అయితే ఇస్తారనమాట మాకు, బాల్. ఓకేనండి, ఇంకైతే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నేనైతే చికెన్ కర్రీ వండాలి. ఆనియన్స్ పెట్టేసాను, ఆల్రెడీ కుక్ అవుతుంది. చికెన్ కూడా బాగా వాష్ చేసేసానండి. పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు అయితే వాష్ చేసి నేను కర్రీ వండుతానండి చికెన్. ఎందుకంటే మనం ఆ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఈగలు పట్టేసి, దుమ్ము పట్టేసి రోడ్డు పక్కన ఎంత చిరాగ్గా ఉంటుంది. అన్నిసార్లు కడకపోతే అసలు తినలేము అన్నమాట. ఓకేనండి, ఇప్పుడైతే ఆనియన్ బాగా కుక్ అయింది కాబట్టి చికెన్ వేసాను. అందులో కొద్దిగా అయితే ఉప్పు కూడా వేసేసాను, కల్లుప్పు. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిస్తాను సిమ్లో. ముక్క మనకి చాలా బాగా ఉడుకుతుందనమాట. ఎందుకంటే ఇందులో ఏదైనా జర్మ్స్ ఉన్నా మనము ఆ హీట్ చేస్తాం కదా, దానికైతే చనిపోతాయి అనమాట. ఓకేనండి, ఉప్పు, కారం, పసుపు అయితే కలిపేసాను నేను. చూసారు కదా, నాకు ఇలాగంటేనే చాలా ఇష్టం అండి. బట్ మా పిల్లలకి, మా హస్బెండ్కి సూప్ ఉండాలన్నమాట. మా చిన్న పాపకి అయితే కర్రీ స్పైసీ లేకుండా తీసేసాను పక్కకి. నేను డైలీ ఏ కర్రీ చేసినా మా చిన్న పాపకి అలాగే చేస్తానండి. ఓకేనండి, ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. సిమ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఉడుకుతూ ఉంటుందన్నమాట. కాసేపు ఆగి మసాలా అయితే వేసుకుందాము. ఇంకా డ్యూటీ నుంచి వచ్చాక ఇంత పని అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ తప్పదనమాట. కొంతమంది తలరాత ఏంటో మరి దేవుడు అలా రాసేస్తాడు. ఏదో అంటారు కదా, కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు, మంచి వాళ్ళకి అన్ని తిప్పలని అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకా కర్రీస్ అయితే 2 కర్రీస్ అయిపోయినాయి. అంటే మాది ఒక పక్క అయిపోయింది, మా పాపది ఒక పక్క అయిపోయింది అనమాట. ఇంకా మా మామయ్య గారికి అయితే నేను
రసం అయితే ఉంది, చింతపండు రసం పెట్టాను కదండి చూస్తున్నారా. సో అందులో అది ప్లస్ మా అయ్యగారికి అయితే అప్పడాలు అయితే వేయించాను అనమాట. ఇదైతే ఇంక టొమాటో రసం పెడుతున్నాను కదా, సో ఇంక అందులోకి అయితే వేస్తున్నాను టొమాటోస్ మనము చింతపండు రసంలో ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. సో వేసేసాను. ఇప్పుడైతే మనము బై హ్యాండ్తో దీన్ని కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. అంటే మనము అందులో నూనెలో మనం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తాం కదా. సో దానితో పాటు టొమాటోస్ కూడా వేసి పిసికేసి రసం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్